అర్జున్ మరియు వీరక్ మధ్య శక్తివంతమైన పోరాటం ప్రారంభమైంది. శక్తుల తాకిడికి పర్వతాలు గడగడలాడుతున్నాయి. ఎవరూ ఆపలేని శక్తులు ఒకరిపై మరొకరు తిరుగుతున్నారు. వీరక్ యొక్క గంభీరమైన ఉద్దేశ్యం బహిర్గతమవుతుంది. ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టాలని అతని ప్రయత్నం. అర్జున్ మనసు తడబడుతోంది. నిజంగా తన శక్తితో వీరక్ ను నిలిపేయగలడా అనే సందేహంతో. వీరక్ గుహలోని అంధకార పీఠం నుండి మరింత శక్తిని పొందుతాడు. అతని శక్తి పెరుగుతోంది. అర్జున్ తనలో ఉన్న సందేహాలతో బాధపడుతున్నాడు. కాని అదే సమయంలో తన శక్తి ఆత్మవిశ్వాసంతో పెరుగుతోంది. ఈ సంక్షోభ సమయంలో వేణుమామ కనిపించి ఒక మార్గాన్ని చూపిస్తారు. నీ శక్తి లోపలే ఉంది, దాన్ని నమ్ము. ఆ మార్గదర్శకంతో అర్జున్ తన శక్తిని పూర్తిగా నియంత్రించుకుంటాడు. చిన్న ఆశతో మొదలైన అతని కాంతి ఇప్పుడు ఒక తుఫాను అయింది. వీరక్ తాత్కాలికంగా వెనక్కి తగ్గాడు. చీకటి తీరిందనుకుంటే మళ్లీ కొత్త యుద్ధానికి నాంది పడింది. అర్జున్ గెలిచాడు. కాని అతని పోరాటం ఇప్పుడే మొదలైంది. ప్రతి శ్వాస ఇప్పుడు ఒక వాగ్దానం, ప్రతి కాంతి ఒక బాధ్యత. ఇది కేవలం శక్తి కాదు, ఇది అతని కర్తవ్యము.